హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనకి ఆర్పిఎఫ్ నుంచి రైల్వే నుంచి ఆర్పిఎఫ్లో పోస్టులకు సంబంధించి 4660 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. అండ్ మనం రీసెంట్గానే చూసాము, రైల్వే నుంచి జరిగే ప్రతి ఎగ్జామ్ కూడా క్యాలెండర్ వైజ్గా యాన్యువల్ క్యాలెండర్లో పెట్టి ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఈసారి మనకు ఇందులో 4660 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి నెంబర్ అని చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కాబట్టి మనకు ఆల్రెడీ రైల్వేస్ నుంచి రీసెంట్గానే ఏఎల్పి టెక్నీషియన్, అదేవిధంగా ఫర్దర్గా రాబోయే ఎన్టీపీసీ, జేఈ ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా రావడం జరిగింది. యాన్యువల్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. అండ్ ఆర్పిఎఫ్కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ కూడా మనం ఇప్పుడైతే చూద్దాం, నోటిఫికేషన్ ఏమైతే వచ్చిందో. అండ్ దాంతోపాటు రీసెంట్గానే మన ఏపీ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యాలో, మన స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్కి, వాళ్ళలో కొన్ని రీజన్స్ వల్ల మిస్ అయిన వాళ్ళకు డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇందులో కూడా మెడికల్ తోటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో అవి కూడా మీరు ఒకసారి ఫుల్ నోటిఫికేషన్ వచ్చినాక మనం చూద్దాం. బట్ ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ సబ్జెక్టులు చదివే ఉంటారు, సో ఫిజికల్గా కూడా ఆ టెస్ట్లన్నీ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇంకా కొంచెం ప్రిపరేషన్ చేస్తే ఇందులో కూడా జాబ్ తెచ్చుకోవడానికి ఈజీగా అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమొచ్చింది ఈ నోటిఫికేషన్లో ఒకసారి మీకు గమనించండి. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు ఏం మెన్షన్ చేశారనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్పిఎఫ్, దాంట్లో 1/2024 అండ్ ఆర్పిఎఫ్ 2/2024 అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు ఇచ్చిన పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారిగా చూడండి. ఇందులో మనకు ఈ ఆర్పిఎఫ్కి ఎవరైతే మనకు యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సబ్ ఇన్స్పెక్టరు, ఇప్పుడు మనకు ఆర్పిఎఫ్ 2 కానిస్టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉన్నాయి. రెండు నోటిఫికేషన్లు, ఒకటేమో సబ్ ఇన్స్పెక్టర్కి, ఒకటి కానిస్టేబుల్కి. ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్, రైట్? ఇప్పుడు 4th మంత్లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ 15th ఏప్రిల్ నుంచి క్లోజింగ్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14th 5th మంత్ మే వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏప్రిల్ 15th నుంచి మే 14th వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి, టైం ఉంది ఇంకా. ఇందులో వచ్చిన వేకెన్సీస్ ఒకసారి ఇక్కడ మీకు చూసుకుంటే, పే స్కేల్ యాజ్ పర్ 7th సిపిసి ఈ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ వచ్చేసి 6, అదేవిధంగా కానిస్టేబుల్ పే లెవెల్ వచ్చేసి 3 ఉంటుంది. సో దాని ప్రకారం మీకు శాలరీస్ అయితే ఉంటాయి. అందులో మీరు చూసుకుంటే ఈ పే స్కేల్ 6లో బేసిక్ ఇనిషియల్ పే వచ్చేసి మనకు 35,400 ఉంది. అదే కానిస్టేబుల్కు 21,700 ఉంది. మళ్ళీ అలవెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీనికి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో B1 ఉంటుంది, సరిపోతుంది. ఇందులో విత్ స్పెట్స్, వితౌట్ స్పెట్స్ ఏది ఉన్నా కూడా నడుస్తుంది. అండ్ ఇందులో క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ గమనిస్తే, ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ చేయాలనుకుంటున్నారో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, ఏ యూనివర్సిటీ నుంచి అయినా పర్లేదు. అండ్ కానిస్టేబుల్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఏజ్ ఒకసారి మీకు గమనించండి, 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు మీకు సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18 నుంచి 28 ఇయర్స్ వరకు కానిస్టేబుల్కి అయితే ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇంకొకటి ఇక్కడ కింద ఒక పాయింట్ మెన్షన్ చేశారు, ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడేటప్పుడు. దిస్ ఇంక్లూడ్స్ ద రిలాక్సేషన్ ఆఫ్ 3 ఇయర్స్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్. ఇక్కడ ఈ కోవిడ్-19 వల్ల మళ్ళీ ఒక అడిషనల్గా 3 ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు, ఇక్కడ అడిషనల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ అదొకసారి ఇక్కడ చూసుకోవాలి. ఒకవేళ 28 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ అంటే మనకు 31 వరకు కూడా వస్తుంది. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి మీకు సబ్ ఇన్స్పెక్టర్ 452 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ 4,288 వేకెన్సీస్ ఉన్నాయి, 4,208 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన 2 వేకెన్సీస్. టోటల్ వచ్చేసి 4,660 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఏజ్ రిలాక్సెన్స్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఈ రెండింటికి సంబంధించింది సిఎన్ ఆర్పిఎఫ్ 1 and 2కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు పెడతారని చూడండి. సో విల్ బీ పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 15th ఏప్రిల్. సో అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇప్పుడు వచ్చింది ఇది మనకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుందో ఆ క్లిప్పింగ్ ఇది. ఇదే డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు అఫీషియల్గా వెబ్సైట్లో వచ్చేసి మనకు 15th
ఏప్రిల్ రోజు మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, దాని ప్రకారం మనం చూసుకోవాలి. అండ్ దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఏజ్ చెక్ చేసుకునేటప్పుడు 20 to 28 ఇయర్స్, కానిస్టేబుల్ అయితే 18 to 28 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది కోవిడ్ వల్ల. మనకు ఏజ్ ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తారంటే 1/7/2024 అంటే 1 జూలై అంటే రాబోయే జూలై వరకు కూడా మీ ఏజ్ ఇందులో ఉండాలి, 20-28 మధ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు కమింగ్ జూలై అంటే ప్రజెంట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఈ ఏజ్ ప్రజెంట్ 10th క్లాస్ క్వాలిఫైలో కూడా మనకి దీనికి ఆలోపు ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి డెఫినెట్గా ఈ ఏజ్ ఉండి డెఫినెట్గా ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ మనకు ప్రాపర్గా ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ వాళ్ళు కూడా ప్రజెంట్ డిగ్రీ వాళ్ళు కూడా ఏజ్ ఇందులో ఉంటే ఆ డేట్ వరకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు గురించి కూడా ఇక్కడ పాయింట్ ఇచ్చారేమో చూద్దాము. యా, సో ఈ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? యా, ద క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఒకవేళ రిజల్ట్స్ ఇంకా ఇప్పుడు రాకపోయి ఉంటే మాత్రం అప్లై చేయడానికి అవకాశం లేదు అంటాను. ఎందుకంటే ఒకవేళ ఏజ్ ఉండొచ్చు కానీ మనకు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ 15th వరకే ఉన్నాయి కాబట్టి ఆ లోపు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే దీనికి ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ పిఎంటీ ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించిన స్టాండర్డ్స్ అండ్ మెజికల్ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇస్తారు అండ్ డీటెయిల్ నోటిఫికేషన్లో. బట్ మనం దాని మీద సపరేట్ ఒక వీడియో ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలనేది మనం చూద్దాం. యా, దెన్ ఇవి రిజర్వేషన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకి వీళ్ళన్నిటికి ఇచ్చారు. ద రిజర్వేషన్ ఫర్ ఉమెన్ 15% ఆఫ్ ఫోర్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఉమెన్ క్యాండిడేట్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఉన్న 4,600 అప్రాక్సిమేట్ వేకెన్సీస్లో 15% రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అని చెప్పారు. సో వాళ్ళు కూడా డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ద రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏదైతే జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయో అన్నీ కూడా ఈ క్యాండిడేట్స్కి వర్తిస్తాయి. అండ్ అదేవిధంగా ద మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా డెఫినెట్గా సిబిటీనే ఉంటుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, వీటి మీద కూడా డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ అందులో ఉన్న సబ్జెక్టులు ఏంటి, సిబిటీలో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా చదవాలి, సబ్జెక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయింది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు, ఇందులో ఎగ్జామినేషన్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్, ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ కాకుండా మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏం చేశారు, అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రీఫండెడ్ డ్యూయల్లీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఆన్ ద అపియరింగ్ ద సిబిటీ అపియర్ చేసిన వాళ్ళకు ఈ అమౌంట్ రీఫండ్ అవుతుంది. అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్లో కూడా మనం చూసాము. ఇప్పుడు జరగబోయే అన్ని రైల్వే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏఎల్పి టెక్నీషియన్ కానీ దీంట్లో కానీ ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్, ఈబీసీ వీళ్ళందరికీ కూడా ఈ 250 రూపీస్ ఉంటుంది కదా, సిబిటీ అటెంప్ట్ చేసిన వాళ్ళకు రీఫండ్ చేస్తారు. అది కూడా 250 రూపీస్ మీరు పే చేస్తే యాజ్ యూజువల్గా మీకు రీఫండ్ అయిపోతుంది. వీళ్ళకి మాత్రం 500 పే చేయాలి, 400 రూపీస్ రీఫండ్ అయితే 100 రూపీస్ వాళ్ళకు నామినల్ ఛార్జెస్ కట్ చేసుకొని ఇస్తారని చెప్పారు. రైట్, యా. తర్వాత మీరు ఇంకా ఇవన్నీ కూడా డీటెయిల్ పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, నోటిఫికేషన్స్లో ఉంటాయని చెప్తున్నారు అన్నీ కూడా. యా, ఎలిజిబిలిటీ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇంతకుముందు కూడా చూసాము. దాంట్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఇవి డిఫరెంట్ ఆర్ఆర్బీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఈరోజు ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. ఒకటి ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో ఉన్న టోటల్ వేకెన్సీస్ 4,660 అయితే ఎస్ఐలో 450 అండ్ కానిస్టేబుల్లో 4,208. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, పే స్కేల్స్ ఏంటి, అండ్ వాటి యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా ఏజ్ ఎప్పటి వరకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, రిలాక్సేషన్స్ ఏంటి, వీటితో పాటు అప్లికేషన్ ఫీజెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి, ఇది ఇందులో మేజర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. దీంతోపాటు మనకు అఫీషియల్ వెబ్సైట్లో 15th ఏప్రిల్ వరకు ఈ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి సో దాని వచ్చిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. బట్ దానికంటే ముందే ఈ సిబిటీలో కానీ మెడికల్ స్టాండర్డ్స్ కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి సబ్జెక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మనం జ్యూస్ అకాడమీ ఛానల్లో మనం ప్రొవైడ్ చేస్తాం. వాటితో పాటు మన దగ్గర
ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కంప్లీట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి, మీరు ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి మీరు డెమో అటెండ్ అవ్వండి. ఆన్లైన్ అయితే మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో మీరు వీడియో డెమోస్ చూసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. ఆల్రెడీ బ్యాచ్ అవైలబుల్గా ఉంది. కొత్త బ్యాచెస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు మోస్ట్లీ 29th February నుంచి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు అందులో కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్ గైస్, థ్యాంక్ యూ.